లయ తప్పిన విన్యాసం 4వ భాగం. 3వ భాగంలో లలిత చేతిలో గోపీనాథ్ హతుడవుతాడు. ఇక జగదీష్ నిర్ఘాంతపోతాడు. పోలీసులకు ఫోన్ చేసి ఏం చేయాలో తోచక దిక్కుతోచని వాడిలా నిర్ఘాంతపోయి కూర్చుండిపోతాడు. కథ కొనసాగుతుంది. తెల్లవారేసరికి పేపర్లో వార్త, పలానా జగదీష్ భార్య లలిత పలానా డాక్టర్ గోపీనాథ్ని హత్య చేసింది. వివరాలు తెలియలేదు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఉదయం నాని వచ్చి విషయం తెలుసుకుని అమ్మా అంటూ లలిత పాదాలు పట్టుకుని ఏడ్చాడు. మంచివాళ్ళకి రోజులు కావమ్మా, మీరు చేసిన పనిని అందరూ తిడతారు, కానీ ఆ డాక్టర్ బాబు పైన అంతా జాలి చూపిస్తారు. మీ సంగతి నాకు తెలుసమ్మా అంటూ ఏడ్చాడు. పని మనిషి లలితని భయంగా చూసింది. ఇరుగు పొరుగు, అమ్మో రాత్రి ఆ ఇంట్లో హత్య జరిగిందా, అతనెక్కడికి వెళ్ళాడు, ఇద్దరూ కలిసి చేశారేమో అనుకుని ఇళ్లలో నుండి తొంగి చూస్తున్నారు. గోపాల్ రాబోతే వాళ్ళింట్లో వాళ్ళు అడ్డుకుని రానియలేదు. 10 గంటలు దాటేటప్పటికి కృష్ణవేణి ఆద్రాబాద్రాగా పరిగెత్తుకొచ్చింది. హాల్లో ఒక కుర్చీలో జగదీషు, మరొక చోట లలిత కూర్చొని ఉన్నారు. నాని మాత్రం పాపకి కావలసినవన్నీ ఇస్తున్నాడు. పని మనిషి వరండాలో కూర్చుంది. ఫ్యాక్టరీకి సెలవిచ్చారు. వాళ్ళంతా ఒక్కొక్కళ్ళే వస్తున్నారు. రాత్రి పార్టీకి వచ్చిన పెద్ద మనుషులు మాత్రం గోపీనాథ్ను ఉంచిన చోటుకు వెళ్తున్నారు. వాళ్ళు జగదీష్ ఇంటికి రాలేదు. కృష్ణవేణి వస్తూనే లలిత అని ఆశ్చర్యంగా చూసింది. లలిత బ్రతికున్నట్టు లేదు. మాట పలుకు లేకుండా బొమ్మలా కూర్చుంది. 2 సార్లు పిలిచాక లలిత అని కౌగిలించుకుంది కృష్ణవేణి. అప్పుడు లలిత చిన్నగా నవ్వి, నేను హత్య చేశాను కృష్ణవేణి అంది మెల్లగా. కృష్ణవేణి బావురుమని ఏడ్చింది. తర్వాత జగదీష్కు చెప్పి వాళ్ళ ఊరికి టెలిగ్రామ్ ఇప్పించింది. ఎందుకే, పేపర్లో పడింది చాలదు, దేశమంతా తెలుస్తుంది అన్నది లలిత. కృష్ణవేణి మళ్ళీ ఏడ్చింది. ఏడవకు, నేను రాత్రి అరెస్ట్ అయి బెయిల్ మీద ఇంటికొచ్చాను. నువ్వు ఇప్పుడేడిస్తే తర్వాత తీర్పు విన్నాక ఏడవడానికి కన్నీళ్లు మిగలవు అంది లలిత వేదాంతిలా. మళ్ళీ ఏడ్చింది కృష్ణవేణి. 2వ రోజు మధ్యాహ్నం శేషాచలం గారు, సత్యవతమ్మ, చంద్రం వచ్చారు. అమ్మా లలిత అంటూ వచ్చి కూతుర్ని గట్టిగా కౌగులించుకుని, ఏమిటమ్మా ఈ అప్రతిష్ట అంటూ ఏడ్పు మొదలెట్టింది. తల్లి కౌగిట్లో అంతవరకు బిగబట్టుకున్న దుఃఖం కట్టలు తెంచుకుంది. అమ్మ అంటూ లలిత కూడా ఏడ్చింది. జగదీష్ బయట వరండాలో కూర్చున్నాడు. వాళ్ళు అతనితో మాట్లాడలేదు. కన్నీళ్లు తుడుచుకుని, అపశృతి పలికిన జీవితాల్లో అప్రతిష్ట కాక ప్రతిష్టలు ఎలా వస్తాయమ్మా అంది లలిత. అసలు ఏం జరిగిందమ్మా అంటూ తండ్రి దగ్గరికి వచ్చాడు. చంద్రం లలితనే చూస్తున్నాడు. లలిత ఇంత పనిచేసిందా అని నమ్మలేకపోతున్నాడు. 2 రోజుల నుండి ఆ ఇంట్లో వంటలు లేవు. ఆ సమయంలో కృష్ణవేణి వాళ్ళ ఇంటి నుంచి క్యారియర్ తీసుకుని వచ్చింది. అత్తయ్య గారు, మీరు వచ్చారా, చూడండి లలిత ఎంత ఆపదలో చిక్కుకుందో. నీకు తెలుసునా కృష్ణవేణి, ఏ విధంగా జరిగింది ఇదంతా ఆత్రంగా అడిగారు శేషాచలం గారు. నాకు తెలియదండి, తెలిసి వచ్చేసరికి అంతా అయిపోయింది. లలిత దేనికి జవాబు చెప్పటం లేదు. చంద్రం ముందుకొచ్చి, లలిత నిజంగా నువ్వు డాక్టర్ని చంపావా అని అడిగాడు. లలిత చంద్రం వైపు చూసి పేలవంగా నవ్వింది. మామయ్య, నిజంగానే నేను ఆ డాక్టర్ని చంపాను. ఆత్మరక్షణ కోసమే చంపాను. ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందో వివరంగా చెప్తాను. నా జీవితంలో దాచుకున్న రహస్యం ఈనాడు మీకందరికీ చెప్తాను. ఇంతకాలం మీ అందరి దృష్టిలో నేను డబ్బాస కలదాన్ని, భర్త పెద్ద ఉద్యోగం చేసేవాడు కావాలి అని చిన్నప్పటి నుంచి అనుకుంటున్న సంబంధం కాదని, ఈ జగదీష్ని చేసుకున్నానని మీరంతా నన్ను నిరసించారు. కానీ కాదు మామయ్య, నాకు డబ్బాస లేదు, పదవులు కావాలనుకోలేదు. నిజం మామయ్య. లలిత కంఠం దుఃఖంతో లొంగలు చుట్టుకుపోయి మాటలు సరిగ్గా రావటం లేదు. గుటకలు మింగి, ఆనాడు రాత్రి 3 ఏళ్ల క్రితం జగదీష్ మొదటిసారిగా మన ఊరొస్తున్నప్పుడు నువ్వు నాన్న వెళ్ళి తీసుకొచ్చారు. ఎప్పుడో 8 ఏళ్ల క్రితం హై స్కూల్ చదువు పూర్తి చేసినప్పుడు చూశాను బావని. తర్వాత మళ్ళీ పెద్దవాడై చదువు పూర్తి చేసుకుని వచ్చాక చూశాను. బాగా పెరిగిపోయాడు, యువకుడయ్యాడు. సిగ్గనిపించి నేను అస్సలు మాట్లాడలేదు. మర్నాడు అమ్మా నాన్న పొరుగు పెళ్ళికి వెళ్ళారు. నువ్వేమో పనుందని మున్సబ్ గారింటికి వెళ్ళావు. సన్నగా వాన మొదలైంది. అదే తగ్గిపోతుందనుకున్నాను. రంగడు ఇంటికి వెళ్ళిపోయాడు. వర్షం పెద్దదైంది. కింద నేనున్నాను. పైన మేడ మీద గదిలో బావ ఉన్నాడు. జల్లు బాగా పడుతోంది. వీధి తలుపు వేశాను. క్రింద తలుపులన్నీ వేశాను. మేడ మీద నా గదిలో కిటికీ రెక్కలు టపటపా కొట్టుకుంటున్న చప్పుడు వినిపిస్తోంది. బావ నీ గదిలో ఉన్నాడు. నా గదిలో టేబుల్ మీద పుస్తకాలున్నాయి. తడిసిపోతున్నాయి కాబోలు అనుకుని గబగబా పైకి వెళ్ళాను. గది తలుపులు తెరిచి కిటికీ తలుపులు పెట్టి వెనక్కి తిరిగాను. అంతే. బావ గుమ్మంలో నించున్నాడు. భయం వేసింది. బావ మామూలుగా లేడు. తాగి మత్తెక్కి ఉన్నాడు. తను తెచ్చుకున్న సీసా పట్టించినట్టున్నాడు. లే
నేను వెళ్ళాలి అన్నాను. నవ్వాడు. వెళ్ళొచ్చులే, తొందరే ఉంది, ఇప్పట్లో క్రింద ఎవరూ రారులే. నేను నీ భావనే కదా, నువ్వు నా మరదలివి, సరసాలు ఆడుకుంటే తప్పేం లేదని ముందుకొచ్చాడు. పిచ్చి మాటలు మాట్లాడకు, చాలే సరసం, నేను పెళ్లి కాబోతున్నదాన్ని, నాతో నా మీ సరసం, జరుగు ముందు అన్నాను. వెకిలిగా నవ్వి, నిక్షేపంగా పెళ్లి చేసుకో, నేనేం అడ్డురాను, ఎటు పెళ్లి చేసుకుంటున్న దానివే గనక ఈ మాత్రం ఎంజాయ్మెంట్కి ఏం తప్పు లేదు. ఫారిన్లో ఎంతోమందిని చూశాను కానీ నీ అందం ముందు నా కళ్ళు చెదిరిపోతున్నాయి, కాదనుకు లలిత అంటూ చెయ్యి పట్టుకోబోయాడు. ఈడ్చి లెంపకాయ కొట్టాను. నీచుడా, నాన్న అమ్మ ఇంట్లో లేరని, మామయ్య బయటికెళ్ళాడని ఇంత సాహసిస్తున్నావా? నువ్వు విదేశాల్లో ఎన్ని బాగోతాలాడితే నాకేం? నా సభ్యత సంస్కృతి వేరు. పెళ్లికి ముందు పెడదారి తొక్కితే ఆ పెళ్లికి పవిత్రత ఏమిటి? మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధిగా ఉన్న ఇద్దరి మనసుల్ని జీవితాలని కలిపేదే పెళ్ళి. నీలాంటి వాడికి పెళ్ళికి అర్థమేం తెలుసు? ఇదా ఇన్నాళ్ళు నువ్వు నేర్చుకున్న చదువు? మందులు తయారు చేయడం అనుకుంటున్నావా? మనుషులతో ఆటలాడుకోవడం అనుకుంటున్నావా? ఈ ప్రపంచంలో అన్నింటికన్నా విలువైనది శీలం, ప్రాణం కన్నా విలువైనది. దాన్ని పోగొట్టుకుంటే బ్రతుకే లేదు. నా జీవితం మామయ్యకి అంకితం. ఇంతకాలం నుంచి ఒకే చోట పెరుగుతున్నా, ఎటు మా ఇద్దరికి పెళ్ళి తప్పదని తెలిసినా మామయ్య ఎప్పుడూ నా పట్ల అసభ్యంగా ప్రవర్తించలేదు. అది సంస్కారం అంటే. అంతేగాని ఎవరూ చూడటం లేదని, ఎవరికీ తెలియదని తప్పుడు పనులు చేస్తారా? మనస్సాక్షి లేదు. నీకు తప్పు లేదనుకుంటే బయట నీ ఇష్టం వచ్చినట్లు ఏడు, కానీ మా ఇంట్లో నన్ను ముట్టుకున్నావంటే చంపేస్తాను, జాగ్రత్త, నడు ముందు బయటికి అని అరిచాను. బయట వర్షం హోరున కురుస్తోంది. నువ్వు నీ నీతులు చాలు, ఏమిటో వాగుతున్నావు, ఆ చంద్రంగాడికైనా తీసిపోయానా అని గట్టిగా పట్టుకున్నాడు. గింజుకున్నాను, తన్నుకున్నాను, అరిచి గగ్గోలు పెట్టాను, గిల్లాను, రక్కాను. నాకు ఓపిక ఉన్నంతవరకు ప్రతిఘటించాను. ఆ తర్వాత ఓడిపోయాను మామయ్య. వర్షంతో పాటు నేను బోరు నేర్చాను, జుట్టు పీక్కున్నాను, తల బాదుకున్నాను, నేల మీద పడి దొర్లి ఏడ్చాను. కానీ ఏం మిగిలింది? నేను లోకం తెలియని పసిమొగ్గను. వాడో ఎన్నో డక్కీలు తిన్న అనుభవజ్ఞుడు. అందుకే నన్ను ఓడించాడు. ఇంకా ఎందరిని ఓడిస్తాడో. చటుక్కున లేచి కూర్చున్నాను. కానీ దానివల్ల వాడిని మీరంతా చంపేస్తారు. ఊళ్ళో నానా గొడవ అవుతుంది. నువ్వు నాన్న జైలుకు వెళ్తారు. అమ్మ పిచ్చెక్కి చేస్తుంది. అందుకని ఏం చెయ్యాలా అనుకున్నాను. ఇంత అల్లరి పెట్టి ఏమీ ఎరగనట్టు నీ గదిలో మంచం మీద పడుకున్నాడు. నేను వెళ్ళి వాడిని చంపేసి నేను చచ్చిపోతే అనుకున్నాను. కానీ వాడు చావకపోతే ఏదీ చెయ్యలేను. విషయం మీకు చెప్పినా గొడవే, చెప్పకపోతే నేను భరించలేను. ఆ పరిస్థితిలో నాకు తట్టింది మామయ్య. నువ్వు ఒకసారి మన ఊళ్ళో ఉన్న సుమతిని అసహించుకుని చెప్పిన సంగతి. ఆడది చెడిపోతే అది పరిస్థితుల ప్రభావమైనా ఇష్టపూర్వకంగానైనా సరే మరొక పురుషుడు క్షమించి పెళ్లి చేసుకోవడం మహా కష్టం. ఏదో సమయంలో వాడికి గుర్తురాక మానదు అన్నావు. అయినా ఒకసారి శీలం చెడిన ఆడదంటే నీకు అసహ్యం అన్నావు. సుమతిని ఎవరో రౌడీ ఏదో చేస్తే తల్లిదండ్రులు గుట్టుగా దాచి నారాయణరావుకిచ్చి పెళ్లి చేశారు. ఆ నారాయణరావు మీద నీకు జాలిగా ఉందనేవాడివి. ఆ పెద్ద కొడుక్కి వాడి పోలికలు లేవు అనేవాడివి. నీ మనస్తత్వం నాకు బాగా తెలుసు. నేను గుట్టుగా దాచి నిన్ను పెళ్లి చేసుకుంటే ఒకవేళ పుట్టిన బిడ్డకి వాడి పోలికలొస్తే ఇంకా నువ్వు సహించలేవని, మన సంసారం నరకమవుతుందేమో అని, నువ్వు అప్పుడు ఏ అఘాయిత్యం చేసుకుంటావో అని నా మెదడులో గబగబా ఆ దృశ్యాలన్నీ గిర్రున తిరిగాయి. మరింక ఏం చెయ్యాలి? అసలు అన్నింటికీ మూలం వాడే కనుక వాడి మీద కోపము, కసి, పగ ఉప్పెనలా ముంచుకొచ్చాయి. వీడిని వదిలేయకూడదు, చంపలేను, చంపించలేను. అందుకని వాణ్ణి పెళ్లి చేసుకుని ఏడుస్తూ బ్రతకాలి. నేను ఏడుస్తూ వాణ్ణి కూడా ఏడ్పించాలి అనుకున్నాను. నా మనోప్రపంచంలో ఈ భావాలు, ప్రశ్నలు, జవాబులు అన్నీ తిరగడానికి 30 గంట పట్టింది. గబాల్న లేచి నించున్నాను. ఎప్పట్లా తల సర్దుకుని బావగదిలోకి వెళ్ళాను. అవును మామయ్య, వెళ్ళాను. చూడు, ఇక నా పెళ్ళి నీతోనే జరగాలి అన్నాను. బావ కళ్ళు విప్పి చూసి అదెలాగా అన్నాడు. ఎలాగా ఏమిటి? నేను ఇప్పుడు చంద్రాన్ని చేసుకోలేను, మలినమైన నా బ్రతుకును మామయ్యతో పంచుకోలేను అన్నాను. నాన్సెన్స్, ఇదేమైనా వస్తువా? మలినపడిందా? ఏది? నాకు నిన్ను చూస్తుంటే అలాగని ఏమనిపించటం లేదే. అనుకోవడంలో ఉంది అన్నాను. నీ నాన్సెన్స్లు, గోన్ సంచులు తీసి అవతల పెట్టు. మందుల మీద చూపే ఎక్స్పెరిమెంట్లన్నీ మనుషుల మీద చూపించవచ్చు అనుకుంటున్నావేమో. ఆ మందులు కూడా రియాక్షన్ చూపిస్తాయి. ఒకదాని గుణం మరొకదానికి సరిపడకపోతే అలాగే మనిషికి ఘర్షణ వస్తుంది. ఇందాక నీతో ప్రతిఘటించాను, నువ్వు వినలేదు. ఇప్పుడు నేను ఇక నీతోనే జీవితం సాగించాలనుకుంటున్నాను అన్నాను.
ఏడ్చినట్టే ఉంది. ఏదో నేను దగ్గరికి వచ్చానని ఇంకా నన్నే చేసుకుంటానంటావా? నీలాంటి పల్లెటూరు ముఖాన్ని చేసుకుని నా లైఫ్లో ఏమనుభవించాలి? ఇంతకాలం నుంచి ప్రేమించిన చంద్రాన్ని వదిలి నన్ను పెళ్లి చేసుకుంటానంటావేం? నేనంటే నీకు ఇష్టం లేనప్పుడు నాతో జన్మంతా ఎలా ఉండగలవు అని దబాయించాడు. చచ్చినట్టుంటాను. ఏం చెయ్యను? ప్రేమించిన వాణ్ణి మోసగించలేను. అంతకన్నా ఇష్టం లేకపోయినా నీతో కాపురం చేస్తాను అన్నాను. అయితే మనసు వాడికి, మనిషివి నాతోనా? వండర్ఫుల్ ఐడియా. కానీ లలిత, అది నాకు నచ్చదు అన్నాడు. ఏం, ఎందుకు నచ్చదు? నువ్వు చెప్పిన నీతే కదా. ఇందాక నువ్వు చెప్పలేదా? ఎటు పెళ్లి చేసుకుంటున్నావు కదా, కాస్త ఎంజాయ్ చేస్తే ఏం తప్పులేదన్నావు. అప్పుడు మామయ్య మాత్రం ఎలా ఇష్టపడతాడు? అతనికి చెప్పొద్దంటావు. అది మాత్రం ఎలా సహించగలను? నీకు చెప్పబట్టి కదా నేను మామయ్యను ప్రేమిస్తున్నానని తెలిసింది. నేను కూడా నీకు చెప్పలేదనుకో, అప్పుడు నీకెలా తెలుస్తుంది నా మనసు? డొంకతిరుగుడు మాటలు చెప్పకు. నేను ఇంకా మామయ్యను చేసుకోలేను. మనసంటావా? చంపుకుంటాను. పెళ్ళయ్యాక భర్తనే ప్రేమించగలుగుతుంది ఏ ఆడదైనా. వాడు ఎలాంటి వాడైనా వాడి కోసం సర్వం వదులుకోగలుగుతుంది. లేదంటావా? నేనిప్పుడు మామయ్య రాగానే అంతా చెప్పేస్తాను. అప్పుడు నిన్ను బ్రతకనియ్యడు. తర్వాత నేను బ్రతకను. ఇంకా నా సంగతి తెలిస్తే ఎవ్వరూ పెళ్లి చేసుకోరు. అందుకని మనిద్దరం బ్రతికి ఉండాలంటే పెళ్లి చేసుకోవాల్సిందే. నువ్వు పెళ్లికి ఒప్పుకో. ఇప్పుడు జరిగిన విషయం మనిద్దరి మధ్యనే ఉండిపోతుంది. అప్పుడు నువ్వు నా భర్తవి గనక నిన్ను గౌరవించాల్సిన బాధ్యత నాకుంటుంది. నేనెవరికి ఏమీ చెప్పను. లేకుండా తెల్లవారేలోగా నీ శవం నా శవం కలిపి పాతి పెట్టాల్సి ఉంటుంది. ఇప్పటికైనా తెలిసిందా శీలానికి ఎంత విలువ ఉందో అని రౌద్రమూర్తిలా అరిచాను మామయ్య. ఏమనుకున్నాడో బావ కొంచెం సేపు అయ్యాక. అయితే మన పెళ్ళికి వాళ్ళు ఒప్పుకుంటారా? నేను పెళ్ళికి ఒప్పుకుంటే నన్ను గౌరవిస్తానంటున్నావు. ఇప్పుడు జరిగిన సంగతి ఏమీ చెప్పనంటున్నావు. మరి అప్పుడు మీ మామయ్య మా మామయ్య మన పెళ్ళికి ఎలా ఒప్పుకుంటారు అని అడిగాడు. అదంతా నేను చెప్పుకుంటాను అన్నాను. అయితే సరే అనేశాడు. వర్షం తగ్గుముఖం పట్టింది. తర్వాత సంగతి నీకు తెలుసు కదా మామయ్య. వర్షం తగ్గాక నువ్వు వచ్చావు. నేను మామూలుగా క్రింద ఉన్న గదిలోనే ఉన్నాను. నా గుండెల్లో అగ్నిజ్వాలలు మండుతున్నాయని నీకు తెలియదు. నువ్వు మామూలుగా నన్ను పలకరించి కాళ్ళు చేతులు కడుక్కున్నావు. ముందు సావిడి అంతా వర్షానికి తడిసిపోయింది. అందుకని లలిత, నేను పైన నీ గదిలో పడుకుంటాను, పర్మిషన్ ఇస్తావా అని అడిగావు. దానికేం మామయ్య, పడుకో అని నవ్వాను. ఎలా నవ్వగలిగానో నాకే తెలియదు. ఆ రాత్రి నేను నిద్రపోలేదు. నాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి నీతో కలిసి ఆడిన ఆటలు మాటలు అన్నీ గుర్తు చేసుకున్నాను. అత్తయ్య చనిపోయే ముందు నన్ను దగ్గరికి తీసుకుని మామయ్యతోనే ఉండమ్మా, వాణ్ణి వదలకు తల్లి అన్నాడు. చిన్న పిల్లని అర్థమేమిటో తెలియకపోయినా ఓ అలాగే తాతయ్య, మామయ్య చెయ్యి గట్టిగా పట్టుకుంటానని ఖండితంగా చెప్పాను. అవన్నీ గుర్తుకొచ్చాయి. మన ఫోటోలో కూడా చేతులు పట్టుకునే తీయించుకున్నాం. నీ వెంట తిరిగిన పొలం గట్లు, చెరువు గట్లు, కోవెల ఆవరణ అన్నీ కళ్ళ ముందు నిలిచాయి. వీటన్నింటికి చేసిన మన బాసలన్నీ వమ్ము చేస్తున్నాను కదా అని ఏడ్చాను. నీకెలా చెప్పాలని మదనపడ్డాను. అమ్మా, నువ్వు పెళ్ళికి ఎందుకు వెళ్ళావా అమ్మా అని ఆక్రోశించాను. ఈ వర్షం ఎందుకు పడాలి అని తిట్టుకున్నాను. ఆ పుస్తకాలు తడిసిపోతే పోయాయి. నేను మేడ మీదకి ఎందుకు వెళ్ళానని తల బాదుకున్నాను. మంచివాళ్ళు ఎప్పుడూ మంచిగానే తలుస్తారు. బావని మంచిగానే ఉంటాడనుకున్నాను. కానీ వాడికి ఇలాంటి ఉప్పెన బుద్ధి కలుగుతుందేమో అని ఊహించలేకపోయాను. అందుకే పెద్దలు కీడెంచి మేలెంచమన్నారు. ఏమనుకుంటే ఏం లాభం? ఆ రాత్రి నా పక్కంతా తడిసింది. తెల్లవారింది. ఆ ఉదయం నా హృదయ ఘోష మీకు తెలియదు. ఆ రోజు బావ వెళ్ళిపోతాడు. అతను వెళ్ళిపోయేలోగా నీకు నా ఉద్దేశం చెప్పి నీ ద్వారా అమ్మని నాన్నని ఒప్పించాలి. నువ్వు ఒప్పుకుంటావు. కానీ నేనెలా చెప్పాలి? ఆగు ఆగు లలిత, నువ్వక్కడే చేశావు పొరపాటు. నేను నీ మీద ఉండే ప్రేమాభిమానాల చేత ఒప్పుకున్నాను. కానీ నీకు ఇలాంటి పరిస్థితి వచ్చిందని నాకు తెలుసా? పోనీ నువ్వైనా రహస్యంగా నన్ను అడిగావా? ఈ విధంగా జరిగింది కనుక అతన్ని పెళ్లి చేసుకుంటున్నానని నాకు చెప్పలేదు. ఆ రహస్యం మీ మధ్య దాచుకోవాలనుకున్నావు. నేను ఎవరో ఆడపిల్లల విషయం చెప్పాను. సుమతి బుద్ధిపూర్వకంగా తప్పు చేసిందని నాకు తెలుసు. అందుకని విమర్శించాను, అసహించుకున్నాను. కానీ లలిత, నిన్ను ప్రాణంలో ప్రాణంగా చూసుకున్నాను. యాక్సిడెంటల్గా జరిగిన సంఘటనని క్షమించలేననుకున్నావా? ఏదైనా ఒక మాట చెప్తే దాన్నే పట్టుకుని ముక్కుకు సూటిగా పోతే ఎలాగా? కొన్ని పనులు సమయస్ఫూర్తిని బట్టి చెయ్యాలి. ఈ పరిస్థితిలో ఏం చెయ్యను మామయ్య అని నన్ను సలహా అడిగితే తప్పనుకున్నావా? నువ్వు నా దగ్గరికి వచ్చి నేను బావను పెళ్లి చేసుకుంటాను అని చెప్తే అదిరిపోయాను. నాకెందుకో అతన్ని చేసుకోవాలనిపిస్తోంది అన్నావు. నేను ఎన్ని కారణాలు అడిగినా అదేం కాదు, నాకెందుకో అతనంటే ఇష్టం కలుగుతోంది. ప్లీజ్ మామయ్య, నన్ను ఇంకేమీ అడగకు, ఈ పెళ్లి జరిపించు అన్నావు.
నేను నిన్ను అడగలేదు. ఏదైనా జరిగిందా, అతను నిన్నేమైనా అడిగాడా అని. కానీ నువ్వేమీ లేదన్నావు. అప్పుడు నేనేమనుకోవాలి? నీకు డబ్బు మీద, పదవుల మీద ఆశ కలిగిందని, నా పట్ల నిరసన చూపిస్తున్నావని అనుకున్నాను. అయినా నీ కోరిక తీర్చాలని మీ పెళ్లికి ఏర్పాట్లు చేయించాను. జగదీష్ ప్రయాణం వాయిదా వేసి తొందరలో ఉన్న ముహూర్తానికే మీ వివాహం జరిపించాం. అప్పుడు ఊళ్ళో అందరికీ నేను చులకనయ్యాను. చదువు అంతంత మాత్రం, ఆస్తి అంత మాత్రమే. జగదీష్ ఎక్కడా చంద్రం కంటే 1000 రెట్లు పైనున్నాడు. అందుకే లలిత ఇష్టపడి ఉంటుందని మా స్నేహితులంతా అనుకున్నారు. ఏమనుకున్నా నువ్వు కోరిన ప్రకారం చేశాను కదా అని తృప్తిపడ్డాను. కానీ నీ జీవితం ఇన్ని గతుకుల మధ్య ఏడుస్తోందని నాకేం తెలుసు? విపరీతంగా చలించిపోతున్నాడు చంద్రం. ఎంత పనిచేసావు లలిత, తల్లిని కదా, నాకైనా చెప్పకూడదటే అంటూ ఏడ్చింది సత్యవతమ్మ. పిచ్చిది, ఇదెప్పుడూ అంతే. నేనింకా నువ్వు ఇష్టపడే చేసుకున్నావని నా ఉత్తరంలో తిట్టాను, వెర్రి లలిత అంటూ బాధపడింది కృష్ణవేణి. శేషాచలం గారు చివ్వున లేచి, ఏడీ దౌర్భాగ్యుడు, నరికి పోగులు పెట్టి నేను నా కూతురుతో పాటు జైలుకి పోతాను అంటూ బయటికి వెళ్ళిపోయాడు. అదిగో అందుకే నేను మీకు ఆనాడు చెప్పలేదు అని ఆపింది లలిత. కానీ చెప్పవలసింది నాకు లలిత అన్నాడు చంద్రం. మామయ్య అంటూ దోసిట్లో ముఖం దాచుకుంది. శేషాచలం గారు బయటకు వచ్చేసరికి జగదీష్ అక్కడ లేడు. లలిత లోపల ఆనాటి గాథ మొదలుపెట్టగానే గేట్ తీసుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏమనుకుని ఏం లాభమే లలిత, ఊరుకో. నీ కూతురు కవిత, నీ భర్త జగదీష్తో నీ జీవితం ముడిపడిపోయింది కదా. కృష్ణవేణి మాటలు పూర్తి కాకమునుపే వెర్రిగా నవ్వింది లలిత. ఇంకెక్కడి జీవితం? మొన్న రాత్రి పార్టీ మొదలైనప్పుడే నా జీవితంలో విషయ గడియలు దాపురించాయి. ఆ రాత్రి 11 గంటల సమయంలో గోపీనాథ్ నా చేతిలో చావడానికి వచ్చినప్పుడే నా జీవితం నిలువునా కూలిపోయింది. జగదీష్ నన్ను ఓడించినప్పుడు నేను అతన్ని పెళ్లి చేసుకుని గెలిచాను. గోపీనాథ్ నన్ను లొంగదీసుకోవాలని వస్తే అతన్ని చంపి మళ్ళీ గెలిచాను. నా జీవితంలో నీతి నిజాయితీల్లో నేను ఓడిపోలేదు. కానీ సమాజం దృష్టిలో నేను ఆశపోతుని, వ్యామోహాల పుట్టని, హంతకిని. ఈటల్లాంటి మాటలన్నీ నా గుండెల్లో దించుకుని భరించుకోగలను. కానీ రేపు నా కవిత పెద్దదై నా వైపు అసహ్యంగా చూసే చూపు, ఆ చూపు తుపాకీ గుండెలా దూసుకుపోతోంది నా గుండెలో. అది నా దగ్గర ఉండటానికి ఇష్టపడకపోతే, దగ్గరికి రావడానికి నిరాకరిస్తే, అప్పుడు నువ్వు ఆదరించి దగ్గర తీసుకుంటావా మామయ్య? తల్లిని కన్నపిల్లలు చీదరించుకోవడం ఏమిటంటారా? ఎవరు అలా చేయరంటారా? కాదు, చీదరించుకుంటారు. చీదరించుకోవడం, అసహించుకోవటం నేను చూశాను. కానీ వాళ్ళమ్మ కోసం వెళ్ళి చూసి పలకరించకుండా వెనక్కి తిరిగి వచ్చాడు నాని. వాడికి ఇప్పుడు వాళ్ళమ్మంటే అసహ్యం. నా కవితకి కూడా నేను జైలుకి వెళ్ళి వస్తే ఎంత క్రూరంగా కనిపిస్తానో. ఊరుకోమ్మా లలిత, నువ్వు జైలుకు వెళ్ళవు. ఆడదాని మీద దుర్మార్గం చూపితే నీతిగల ఆడది ఎవరైనా ఎదురు నిలిచి ఆత్మరక్షణ చేసుకుంటుంది. కర్మవశాత్తు వాడు చేస్తే అది వాడి దురదృష్టం. నీకేం శిక్ష పడదు అంటూ తల్లి కృష్ణవేణి ఓదార్చారు. చంద్రం అక్కడి నుంచి కదిలి బయటికి వెళ్ళిపోయాడు. లలిత గారిని నువ్వు ఎరుగుదువా? ఆయ్, ఎరక్కపోవడమేంటండి? 3 ఏళ్ల నుంచి ఆరింట్లో పనిచేస్తున్నానండి. ఆవిడెలా ఉంటారు? చక్కని సుక్కనాగా ఉంటారు. మీరంతా చూడలేదండి? అబ్బబ్బా, అది కాదమ్మా, ఆవిడ గుణం ఎలాంటిది అని. భలే ఓరే, ఆ విషయం నాకెట్టా తెలుస్తుందండి? ఎక్కడో దొడ్లో పనిచేసుకునేదాన్ని. ఆవిడ గుణం నేనెట్టా తెలుసుకోగలనండి? పోనీ ఆవిడ నిన్నెప్పుడైనా కోప్పడేదా? ఇంటికి ఎవరైనా వస్తే కేకలు వేసేదా? రామరామ, ఆ అమ్మకు అసలు నోట్లో నాలికే లేదండి. సరే, ఆవిడ తరచూ స్నేహితులు ఇళ్ళకి వెళ్ళేదా? పోనీ వాళ్ళింటికి ఎవరైనా వచ్చేవారా? ఏంటో బొత్తిగా ఆ సరదాలు లేని మడిసండి. ఎప్పుడు ఏదో పోగొట్టుకున్నట్లు దిగులుగా ఉండిపోయేది. బాబుగారే తీసుకెళ్లేవారు. ఐసి. సరే, మరొక ప్రశ్న. డాక్టర్ గారు హత్య చేయబడ్డ రోజున వాళ్ళింట్లో పార్టీ జరిగింది కదా, నీకు తెలుసా? భలేవారే, ఇదేం ప్రశ్న? ఆ పార్టీకి నేనే కదా కోడి పులావ్ చేసిందాన్ని. నేను చేస్తే మరింకా తిరుగులేదండి. పాపం ఆ లలితమ్మ గౌరికి కోడి అరుపు వింటేనే భయం. లోన ఎక్కడో కూకున్నారండి. ఓహో, సరే, నువ్వు వెళ్ళొచ్చు. ఆయ్, అలాగేనండి. కానీ బాబు, నాకు ఆ లలితమ్మ గౌరు డాక్టర్ బాబును చంపారంటే నమ్మకం లేదండి. నా మనసులో మాట చెప్తున్నాను, మీ మనసులోనే ఉంచుకోండి. బోను దిగే ముందు వకీలు చెవి దగ్గర గుసగుసలాడి మరీ దిగింది పని మనిషి. వకీలు సాక్షుల్ని పిలుస్తున్నాడు. మీ పేరు? కృష్ణవేణి. మీకు ఆవిడికి ఏమిటి సంబంధం? చిన్నప్పటి నుంచి స్నేహితులం. డాక్టర్ గోపీనాథ్ హత్య చేయబడ్డ రోజు వారింటికి మీరు వెళ్ళారా? అవును, వెళ్ళాను. మా ఇంట్లో వ్రతం చేసుకుంటున్నాం, రమ్మని పిలవడానికి వెళ్ళాను. మరి ఆవిడొచ్చారా? లేదు, నేను పిలిచినప్పుడే ఆయన కోసం ఆయన ఆఫీస్ వాళ్ళంతా వస్తారట. అందుకోసం చిన్న పార్టీ ఇస్తున్నామని చెప్పింది. చూడండి, ఒక చిన్న ప్రశ్న.
మీ స్నేహితురాలి ప్రవర్తన ఎలాంటిది? కృష్ణవేణి నవ్వింది. శీలం కోసం ప్రాణాలైనా విడుస్తుంది, కానీ తప్పుడు పని చెయ్యదు. కానీ ఇప్పుడు మరొకరి ప్రాణం తీశారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఏ ఆడదైనా అంతే. సరే, మీరు వెళ్ళొచ్చు. సాక్ష్యానికి పనికిరాని వాళ్ళు ముగ్గురుండిపోయారు. నాని, పాప, కుక్క. నానికి మైనారిటీ తీరలేదు. ఇరుగు పొరుగు వారెవ్వరూ ముందుకు రాలేదు. పార్టీకి వచ్చిన పెద్దలందరూ ఒకే మాట చెప్పారు. జగదీష్ ఎప్పుడూ ఇంట్లో పార్టీలు చెయ్యలేదని, ఇదే మొదటిసారని చెప్పారు. గోపీనాథ్ మాతో పాటే ఇంటికి వెళ్ళిపోయాడు అన్నారు. డాక్టర్ రిపోర్ట్ ప్రకారం హత్య రాత్రి 10-11 గంటల ప్రాంతంలో జరిగిందని తేలింది. 10:30 వరకు అందరూ అక్కడే ఉన్నారు కనుక 10:30 దాటాక జరిగి ఉండాలి. జగదీష్ బయటికి వెళ్ళాడని, పాపని కుక్కని తీసుకుని వచ్చే లోపలే ఈ హత్య జరిగిందని చెప్పడానికి సాక్షులు లేరు. పోలీసులు శవాన్ని చూసేసరికి 11:30 అయింది. ఈ లోపల గంట టైంలో జగదీషు పావుగంట లేదా 20 నిమిషాల్లో బయటికి వెళ్ళి రావచ్చును. ఆ తర్వాత వెంటనే ఎందుకు ఫోన్ చేయలేదు? ఇందులో ఏదో రహస్యం ఉంది. బహుశా జగదీషే ఈ హత్య లలితతో చేయించి ఉంటాడు. గోపీనాథ్ని తిరిగి లోపలికి అతనే పిలిచి ఉంటాడు. కేసు మళ్ళీ అలా మలుపు తిరిగింది. అప్పుడు అందరి సాక్ష్యాలు జగదీష్ దోషి కావచ్చు అని బలపరిచాయి. మొదటి నుంచి అతని ప్రవర్తన, ఆఫీసు విషయాల్లో ఆచూకీలు, ఆడవాళ్లతో సంబంధాలు, చాలా ఆరాలు తీసి కేసు ఫైనల్కి తెచ్చి తీర్పు చెప్పారు. జగదీష్ అనే ముద్దాయికి అనేక చెడు అలవాట్లు ఉన్నాయి. ధనదాహం, స్త్రీ వ్యామోహం విపరీతం. జీవితం అంటే కేవలం ఒక ఆటగా భావించి సంఘంలో చీడపురుగుల్లా ఉండే ఈ రకం మనుషులు చాలా ప్రమాదకరమైన వారు. మనకి ఒక సమాజం ఉంది, దానికి కొన్ని కట్టుబాట్లున్నాయి. ఆ కట్టుబాట్లను తెంచుకొని బయటికి వస్తే చట్టం క్షమించదు. ఈ జగదీష్ అనే ముద్దాయి తను తయారు చేయించిన మందులో దోషం ఉందని, అది మందుల షాపులో అమ్మినందువల్ల ప్రమాదమని, ఆ విషయంలో జాగ్రత్తగా ఉండవలసిందని హతుడు డాక్టర్ గోపీనాథ్ ఇదివరలో చేసిన హెచ్చరికపై పగబట్టి పాతపగ తీర్చుకునేందుకు పగడ్బందీగా ప్లాన్ వేసుకొని ఫలానా తారీఖున భార్య లలిత ద్వారా గోపీనాథ్ని హత్య చేయించాడు. పలానా సెక్షన్ ప్రకారం వాళ్ళిద్దరికీ యావజ్జీవిత కారాగార శిక్ష వేయవలసి ఉంది. కానీ జగదీష్ స్వయంగా హత్య చెయ్యనందున, లలిత అనే అతని భార్య బుద్ధిపూర్వకంగా ఈ హత్య చెయ్యనందున శిక్ష తగ్గించి 10 సంవత్సరాలు మాత్రం జైలు శిక్ష విధించడమైనది. కోర్టు వారు తీర్పు ఇచ్చేశారు. జగదీష్ని చూసి ఎవరూ పలకరించలేదు. అమ్మా లలిత అని సత్యవతమ్మ గోలగోలగా ఏడ్చింది. ఈ దుర్మార్గుడు నీ జీవితం నాశనం చేశాడు తల్లి అంటూ లలితని కౌగిలించుకుని ఉండిపోయింది. శేషాచలం గారు నిస్సహాయంగా కూలబడిపోయారు. మా బావ తప్పుడు సాక్ష్యాలు చెప్పించి ప్రజల్ని దోచుకుని వాళ్ల ఉసురు పోసుకున్నాడు. వాడు శిక్ష తప్పించుకుని వెళ్ళిపోయాడు. కానీ వాడి కొడుక్కి చెయ్యని నేరానికి శిక్ష విధించాడా భగవంతుడు అని 2 చేతులు నెత్తిన పెట్టుకున్నాడు. నిర్లిప్తంగా నిరాసక్తిగా నిలబడిపోయింది లలిత. జగదీష్ వాళ్ళ ఆఫీస్ వాళ్ళెవరో ఊరడిస్తున్నారు. రోజా కర్చీఫ్తో కన్నీళ్ళొత్తుకుని సార్ అని మాత్రం అనగలిగింది. ఆమె పక్కన జార్జ్ కూడా ఉన్నాడు. సిటీలో ఉన్న ప్రముఖులు కొందరు జగదీష్ దగ్గరికి వస్తున్నారు. కానీ వాతావరణం అంతా భారంగా ఉంది. చాలామంది లలితనే చూస్తున్నారు. ఇంత చిన్నది, నాజుగా మృదువుగా ఉన్న ఈ అమ్మాయి ఒక డాక్టర్ని హత్య చేసిందా? అబ్బా అనుకుంటున్నారు. పోలీసులు వ్యాన్ తలుపులు తెరిచారు. లలిత ఒక్కసారి కవితనెత్తుకుని గట్టిగా ముద్దు పెట్టుకుని చంద్రం దగ్గరికి వెళ్ళింది. మామయ్య, నా కవితను పెంచే భారం నీదే. ఇదివరకు ఒకసారి అన్నావు కదూ, అమ్మ పాపని తన దగ్గర ఉంచుకోవాలనుకుంటోందని. ఇప్పుడు మీ దగ్గరే ఉంచుకోండి నాని. నువ్వు పాపని విడిచి ఉండలేకపోతే ఈ బాబుతో మా ఊరు వెళ్ళిపో అంటుంటే వాడు వంగి లలిత కాళ్ళకి దండం పెట్టి జగదీష్ దగ్గరికి వెళ్ళి సార్ మీరు వెళ్ళిపోతే నేను ఉండలేను సార్ అని ఏడ్చాడు. జగదీష్ వాడి తల మీద చేయి వేసి నిమిరి అమ్మగారు చెప్పినట్లు పాపతో వెళ్ళు అన్నాడు. లలిత చంద్రం వైపు జాలిగా చూసి 2 చేతులు పట్టుకుంది. మామయ్య నన్ను అసహించుకోకు అంటుంటే చంద్రం చప్పున ఆమె చేతులు 2 కలిపి పట్టుకుని, నిన్ను వేరుగా ఎప్పుడూ చూడలేదు లలిత. నిన్ను అసహించుకుంటే నన్ను నేను కించపరుచుకున్నట్టే. ప్రేమకు మలినం అంటదు, అది నిత్యనూతనంగా వెలుగుతూ ఉంటుంది. ఇక మీద లలితని కవితలో చూస్తాను అన్నాడు. అతనికి కళ్ళ నీళ్లు తిరిగాయి. వెనక్కి తిరిగింది లలిత. పదండి, మన దాంపత్యం ఎంత ఆదర్శమైందో చూసారా, జంటగానే జైలుకు వెళ్తున్నాం అంటూ జగదీష్ని చూసింది. తలదించుకుని ముందుకు కదిలాడు జగదీష్. వ్యాన్ వెళ్ళిపోతుంటే ఆవేదనతో ఏడుస్తున్నారు అందరూ. అమాయకపు కవిత మాత్రం అమ్మకి నాన్నకి టాటా చెప్పింది అలవాటైన ధోరణిలో. పరిగెత్తుకుంటూ వచ్చాడు ఒక అబ్బాయి. పేపర్ చదువుకుంటున్న ఆ ఇంటి యజమాని తలెత్తి చూశాడు. రొప్పుతూ చెమట్లు కారుతున్న ఆ అబ్బాయిని చూసి ఏమిటి బాబు, ఏం జరిగింది అని అడిగాడు.
మరండి, మరి మీ అబ్బాయి నా పెన్సిల్ లాక్కొని ఇంట్లోకి వెళ్ళిపోయాడండి. నేను నిన్ననే కొనుక్కున్నానండి. మళ్ళీ కొనమంటే మా అమ్మ కొడుతుందండి. చాలా మంచి పెన్సిల్ అది. కళ్ళ నీళ్ళు కారబోతున్నాయి ఆ అబ్బాయికి. పేపర్ పక్కన పడేసి ఏడి ఏడి ఆ విధవా మళ్ళీ గొడవ తెచ్చాడు. ఎవరిదో పెన్సిల్ లాక్కున్నాడట. ఏడి ఎరా ఇక్కడ దాక్కున్నావా అంటూ మంచం కింద నుంచి లాగి చావగొట్టాడు. అబ్బబ్బా అంతలా కొట్టకండి, నువ్వు ఊరుకోవే. ఇప్పుడు కొట్టకపోతే వెధవ పెద్దయ్యాక గజదొంగ అయిపోతాడు. ఏరా వెధవా అంటూ కర్రతో కొట్టి ఆ పెన్సిల్ ఆ అబ్బాయికి ఇచ్చి పంపేశాడు. వెక్కి వెక్కి ఏడుస్తున్న కొడుకుతో మళ్ళీ ఇంకోసారి ఇలా చేసేవంటే చంపేస్తాను అన్నాడు కోపంగా. చంపేస్తే ఏం లాభమండి, పిల్లాడిని మంచి దారిలోకి తేవాలి కానీ. ఇక వీడు బాగుపడ్డడే, ఆ స్కూల్లో అందరూ వీడి మీద నేరాలు చెప్తున్నారు అన్నాడతను నిస్పృహగా. పోనీ ఒక పని చేద్దామండి, అక్కడేదో స్కూలు కొత్తగా పెట్టారట కదా, చాలా బాగుందని పేపర్లో కూడా వేస్తున్నారు. మన వాణ్ణి అక్కడ చేర్పిద్దాం, బాగుపడతాడేమో అంది ఆశగా ఆ ఇల్లాలు. నేను చూశాను, పోనీ ఆ పని చేద్దాం, మంచి రోజు చూసి బయలుదేరుతాను అన్నాడు. అన్నట్లుగానే పిల్లవాడిని తీసుకుని ఒకరోజు రైల్లో బయలుదేరాడు. రైలు కదులుతోంది. ఇంతలో ఒక ఆవిడ 10 ఏళ్ల పిల్లతో చిన్న పెట్టెతో గబగబా రైలెక్కింది. జాగ్రత్తమ్మ, పిల్లని అక్కడ చేర్పించగానే ఉత్తరం రాయి, బుద్ధిగా చదువుకో చిట్టి అంటూ రైలుతో పాటుగా నడుస్తూ అరుస్తోంది ఒక ఆవిడ. ఎక్కడికమ్మా మీరు వెళ్ళేది అని అడిగాడు కుర్రాడి తండ్రి. ఇదిగో బాబు, ఈ తల్లి లేని పిల్లని కాస్త బాగా చదివించాలని అక్కడ స్కూల్ పెట్టారులేండి, అక్కడ చేరుద్దామని వెళ్తున్నాను. మీరో? నేను అక్కడికే. అలాగా, పక్క ఊరు నుంచి బస్సులో మా చుట్టాలు కొందరు వాళ్ళ పిల్లని కూడా తీసుకొస్తున్నారుగా అందావిడ. ఇంకేం, మంచిదే అయితే, ఆ స్కూలు మంచిదే అయి ఉండాలి అన్నాడు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని కళ్ళు తెరిచారు అందరూ. నేను నా తల్లిని ప్రేమించినట్టే నా దేశంను ప్రేమిస్తాను. నా జాతిని, నా సంస్కృతిని గర్వంతో చాటుతాను. మహాత్ముల అడుగుజాడల్లో నా జీవితం సాగిస్తాను అందరూ ముక్తకంఠంతో పలికారు. వాళ్ళంతా 15 సంవత్సరాలలోపు బాలబాలికలే బుద్ధిగా నిల్చున్నారు. అదొక పెద్ద తాటాకుల పాక. దాంట్లో అడ్డంగా తడికలు కట్టి తరగతులుగా విభజించారు. చుట్టూ పూల మొక్కలు. ప్రతి తరగతిలో దేశనాయకుల ఫోటోలు, కళాకారుల ఫోటోలు, ప్రకృతి రమణీయమైన చిత్రాలు ఉన్నాయి. ఎంఏ పాస్ అయిన చంద్రం మనస్తత్వ శాస్త్రంలో డాక్టరేట్ తీసుకున్నాడు. ఆ స్కూల్ నడుపుతున్నాడు. అతని స్నేహితులంతా ఆ స్కూల్లో పంతుళ్ళు. ఆ పిల్లలకి ఫీజులు ఉండవు. ఆవరణలో ఉన్న రకరకాల పూలు, కూరగాయలు, పళ్ళు అమ్మి ఆ వచ్చిన డబ్బుని స్కూలుకి ఉపయోగించవలసిన వస్తువులు కొంటారు. జగదీష్కున్న పొలాలు, మేడలు, ఖరీదైన వస్తువులు అమ్మేసి ఆ డబ్బు పెట్టుబడితో కొద్ది జీతాలు మాత్రమే తీసుకుంటూ నిస్వార్థ చేస్తున్నారు అందులో పంతుళ్ళు. ఆ స్కూల్ పేరు లలితా నిలయం. బాల్యంలో పిల్లల మనస్తత్వాలు ఎలా ఉంటాయో, ఏ పద్ధతిలో విద్యాబోధ చేస్తే వాళ్ళకి బాగా అర్థమవుతుందో, ప్రతి పౌరుడికి కనీసపు హక్కులు, బాధ్యతలు ఏమిటో, మనిషి తప్పు ఎందుకు చేస్తాడో, మానవ జీవితానికి ఉన్న విలువ ఏమిటో ఆ స్కూల్లో చెప్పిస్తున్నాడు చంద్రం. మెత్తని నేలలో విత్తనం నాటితే త్వరగా నాటుకుంటుంది. ఎండిన నేలలో విత్తులు చల్లితే అవి అసలు నాటుకోవు. బాల్యంలో పిల్లల మనసులు అతి సున్నితంగా ఉంటాయి కనుక బోధించే సత్యాలు త్వరగా అర్థం చేసుకుని గట్టిగా నిలుపుకుంటారు. వయసు పెరిగితే మనసు గట్టిపడి కనీసపు ప్రాథమిక సూత్రాలు కూడా వినిపించుకోరు. అందుచేత చిన్న క్లాస్లోనే ఎక్కువ శ్రద్ధ తీసుకుని అనుభవజ్ఞులైన వారితో విద్యాబోధ చేయించాలి అనే నమ్మకంతో ఆ స్కూల్లో ఎంఏ పాస్ అయిన తన స్నేహితుల్ని టీచర్లుగా నియమించాడు. సంధి చీకట్లు అలుముకుంటున్నాయి. పక్షులన్నీ గూళ్ళు చేరుకుంటున్నాయి. తెల్ల తెల్లని మబ్బులు మెల్లగా సాగిపోతూ చల్లని గాలి వీస్తోంది. చెట్ల పక్కగా ఉన్న సిమెంట్ చప్టా మీద నిండుగా సెలవు కప్పుకొని పక్కన చేతికర్ర పెట్టుకొని ఆలోచిస్తున్నారు శేషాచలం గారు. 50 ఏళ్లు దాటిపోయాయి. తలంతా పండిపోయి అక్కడక్కడ జుట్టు రాలిపోయి వార్ధక్యపు సూచనలు కనిపిస్తున్నాయి. మధ్య మధ్య చిన్నగా దగ్గుతూ ఉన్నారు. దూరంగా స్కూల్లో ఒక దీపం వెలిగించి దానికి నమస్కరించి బయటకు వచ్చింది 12 ఏళ్ల కవిత. పరికిణి, జాకెట్, కాళ్ళకి పట్టా గొలుసులు, చెవులకి జూకాలు, మెళ్ళో చిన్న గొలుసు, జడకుచ్చులు, చేతి నిండుగా గాజులతో గబగబా పరిగెత్తుకుంటూ వచ్చింది. ఏమిటి తాతయ్య, నీకెన్నిసార్లు చెప్పినా వినిపించుకోవు, అసలే జ్వరంగా ఉంది కదా, ఈ చలిగాల్లో కూర్చోవద్దని చిన్న తాతయ్య చెప్పాడు కదా, అలా దగ్గుతూ ఎందుకు ఇక్కడ కూర్చుంటావు, లే ఇంటికి పోదాం పదా అని ఒక చేత్తో తాతయ్య జబ్బ పట్టుకొని మరొక చేత్తో కర్ర అందించింది. ఏమిటోనమ్మా, నాకు రోజు ఇక్కడికి వచ్చి కూర్చుంటే గానీ తోచదు మెల్లగా లేస్తూ అన్నారు శేషాచలం గారు. నాకు తెలుసులే, నువ్వేమో ఇక్కడ కూర్చుంటావు, అమ్మమ్మేమో ఇంటి దగ్గర పెరట్లో తులసి కోట దగ్గర కూర్చుంటుంది. అబ్బబ్బా, మీకు చెప్పలేక నాకు విసుగు పుడుతోంది. అవతల పరీక్షలకి చదువుకోవాలా,
ఎలాగ బాబు, మీరు మరీ చిన్నపిల్లలైపోతున్నారు తాతయ్య అంటూ నడిపిస్తూ ఇంటికి తీసుకొచ్చింది. మంచం మీద కూర్చోబెట్టి ఇదిగో మందు తాగు అంటూ పట్టుకొచ్చింది. ఇంక పడుకో అనేసి ఇంటి లోపలికి వెళ్ళిపోయింది. శేషాచలం గారికి 20 ఏళ్ల క్రితం లలిత చిన్నతనం గుర్తుకొస్తోంది. ఆ స్కూల్లో కూర్చుంటే లలితను చూసినట్టే ఉంటుంది. అందుకే ప్రతిరోజు ఓపిక లేకపోయినా అంత దూరం నడిచి అక్కడ కూర్చుంటారు. లలితా నిలయం అనే బోర్డు వైపు చూస్తూ అక్కడ జైల్లో వాళ్ళిచ్చే డ్రెస్సు వేసుకుని వాళ్ళు పెట్టే అన్నం తిని చెప్పిన పనులు చేస్తూ ఎలా ఉందో నా తల్లి అనుకుంటూ నిరీక్షిస్తూ కూర్చుంటారు. సాయంత్రం కాగానే తులసికోట దగ్గర కూర్చుంటుంది సత్యవతమ్మ. గంటల కొలది అలా శూన్యంలోకి చూస్తూ ఉండిపోతుంది. అందరి పిల్లల కంటే మిన్నగా పెంచింది. మంచి పేరు తెచ్చుకొని బ్రతకాలని ఆశించింది. దాని గుణం కూడా గొప్పది. ఓర్పు నేర్పు కలది. అయినా ఇలా ఎందుకు జరిగింది అని ప్రతిరోజు ఆలోచిస్తూనే ఉంటుంది. ఇదిగో అమ్మమ్మ, ఎంతసేపు అలా కూర్చుంటావు? ఇంకా మా కన్నాలు పెట్టవా? తాతయ్యకి జావ కాచియ్యవా? పోన్లే నేనే కాచిస్తాను అనేసరికి అయ్యో వస్తున్నానుండు తల్లి అని లేచి ఇంట్లోకి వెళ్ళింది సత్యవతమ్మ. రాత్రి 8 గంటలవుతూ ఉంటే చంద్రం, నాని వచ్చారు. ఏమిటి చిన్న తాతయ్య? అబ్బబ్బా, ఎప్పుడు ఇంతే. నాని నువ్వు రోజు ఇంటికి పెందరాళే రావాలని చెప్పానా? వీధుల్లో ఇంతసేపు తిరుగుతారా? ఇంకా మనం ఎప్పుడు భోంచెయ్యాలి? నేనెప్పుడు చదువుకోవాలి అని నిలదీసింది. చంద్రం చిన్నగా నవ్వి, సరేలే మనవరాలా, ఇవాళకి మాత్రం ఊరుకో. ఇదిగో మరి నానికి బిఏ పుస్తకాలు కొనుక్కొచ్చాము ఇవాళ, అందుకని ఆలస్యమైంది. రేపటి నుంచి రంగడు మెట్రిక్ పుస్తకాల్లో పాఠాలు మొదలు పెడతాడట. పగలు పనిలోకి వెళ్తాడు గనక రాత్రికి ఇంటికొచ్చి చదువుకుంటానని చెప్పాడు. అందుకని ఇంక తప్పకుండా పెందరాళే ఇంటికి వచ్చేస్తుంటాం అన్నాడు. శేషాచలం గారి కళ్ళల్లో వింత మెరుపు మెరిసింది. నాయనా చంద్రం, స్కూలు వార్షికోత్సవం దగ్గరకు వస్తుందనుకుంటాను. అవును బావా, నాటకాలు, నృత్యాలు, రకరకాల పోటీలు పెట్టి అందరినీ పిలవాలి. ఆ ఏర్పాట్లన్నీ చూస్తాను అన్నాడు. అనుకున్న ప్రకారం వార్షికోత్సవానికి ఏర్పాట్లు గొప్పగా చేశారు చంద్రం, అతని స్నేహితులు. ఆ ఊరి పెద్దల దగ్గర నుంచి జిల్లా కలెక్టర్, విద్యాశాఖాధికారి, విద్యామంత్రి మొదలైన ప్రముఖులందరూ ఆహ్వానించబడ్డారు. లలితా నిలయమంతా రంగురంగుల తోరణాలతో శోభతో కన్నుల పండుగగా ఉంది. పెద్దలైన 10 మందికి మాత్రం వేదికకి దగ్గరలో ఆసనాలు వేశారు. మిగతా వారంతా తరతమ భేదం లేకుండా పరిచి ఉంచిన చాపల మీద కూర్చున్నారు. వేదిక చుట్టూ పచ్చని కొబ్బరాకుల, అరటి చెట్లు, పూల మామిడాకులతో అది ఒక కళ్యాణ మండపంలాగా ఉంది. కార్యక్రమాలకి ముందు వేదిక మీద కొందరు బాలబాలికలు తమ గురువుల్ని పూజించి ఏ గురువులైతే తమకి విద్య విజ్ఞానం ప్రబోధిస్తున్నారో వారి పట్ల తమ భక్తిని వెల్లడించారు. ఈ పద్ధతి విద్యామంత్రి, విద్యాశాఖాధికారి మొదలైన పెద్దలు అంతా ప్రశంసాపూర్వకంగా చూశారు. ప్రతి కార్యక్రమంలోనూ ఓ కొత్తదనం కనిపించింది. పిల్లలంతా నటిస్తున్నట్టు కాకుండా నిజాన్ని వెల్లడి చేస్తున్నట్లే చేశారు. పాత్ర పోషణలు, వ్యక్తిత్వ పోటీలు కూడా పాత విషయాలు కాకుండా ఈనాడు సమాజంలో ఎదుర్కొంటున్న సమస్యలు, పరిష్కారాలని గురించి జరిగాయి. కొందరు యోగాసనాలు వేసి చూపించారు. అన్నీ ముగిశాక విద్యామంత్రి గారు ఆ స్కూల్ని, వార్షికోత్సవాల్ని గురించి మెచ్చుకొని, ఇంతకు మునుపు ఇటువంటి స్కూలు నేనెక్కడా చూడలేదు. ఇది స్వయం కృషితో స్థాపించి నిస్వార్థంతో బాలబాలికల్ని తీర్చిదిద్దుతూ విద్యా విధానంలో వినూత్న ప్రయోగాల్ని ప్రవేశపెట్టి కేవలం తరగతి గదుల్లో మాత్రమే విషయాలు బోధించకుండా వారిని స్కూలు బయటికి తీసుకువెళ్ళి ఆ విషయానికి సంబంధించిన పరిజ్ఞానాన్ని స్వయంగా వారే తెలుసుకోగలిగేలా చేయటం చాలా బాగుంది. ఈ పద్ధతి వలన విద్యార్థులంతా పాఠాలు బట్టి పట్టి పరీక్షలు రాయరు. వారి హృదయాల్లో నాటుకుపోయిన సత్యాలు అవలీలగా తెలియజేస్తారు. దానివలన ప్రతి విద్యార్థి పెద్దయ్యేసరికి సమాజపరంగా ఆలోచించడం, తోటి మానవులకు స్నేహము, సౌహార్దతని చూపడము నేర్చుకుంటాడు. నేరాలు తగ్గవచ్చు. నిస్వార్థం వలన శాంతి మార్గం ఏర్పడవచ్చు. బాధ్యతల్ని అర్థం చేసుకోవడం వలన ప్రతిదానికి అల్లర్లు, నిరసనలు తగ్గిపోవచ్చును. ఇంకా చాలా ఉపయోగాలు జరిగే అవకాశం ఉంది. విద్య కేవలం ఉపాధి కోసమే అనుకుని డిగ్రీలు సంపాదించుకునే వాళ్ళందరికీ విద్య విజ్ఞానం కోసం అని తెలియజేస్తున్నట్లుంది ఈ పాఠశాల. నిజానికి ఇది పాఠశాల కాదు, విజ్ఞాన నిలయం. మీరు పెట్టిన పేరు చక్కగా సరిపోయింది. మీరు ఈ లలితా నిలయం స్థాపించాలని ఎలా అనుకున్నారు? ఒక మంచి పని చేయాలనే సంకల్పానికి ఎప్పుడు వెనక ఏదో ఒక బలమైన కారణం ఉంటుందని నేను భావిస్తున్నాను. అది ఎటువంటిదైనా ఈనాడు జరుగుతున్న ఈ బృహత్ కార్యక్రమానికి శంకుస్థాపన చేసిందనవచ్చును. ఈ సందడిలో నేను చంద్రం గారిని, వారి మిత్రుల్ని అభినందిస్తున్నాను అని ముగించారు. శేషాచలం గారు పక్కకు తిరిగి కళ్ళొత్తుకున్నారు. అది ఆనందమో దుఃఖమో ఆయనకే తెలియదు. వార్షికోత్సవాలను గురించి, మంత్రిగారి ప్రసంగాన్ని గురించి పేపర్లో వేశారు.
ఆ తర్వాత కూడా స్కూలు విషయాలు పత్రికల్లో పడుతున్నాయి. ఆ రోజు లలిత, జగదీష్ విడుదలయ్యారు. కవిత తల్లికి తండ్రికి మెళ్ళో పూలదండలు వేసి పాదాభివందనం చేసింది. లలిత కూతుని దగ్గరికి తీసుకుని తల మీద ముద్దెట్టుకుంది. లలిత, నీకిచ్చిన మాట నిలబెట్టుకుంటున్నాను. కవితను తీర్చిదిద్దడమే కాదు, ప్రతి పిల్లని పిల్లవాడిని సన్మార్గంలో నడపాలని ఈ నిలయం స్థాపించాను అన్నాడు. లలిత కృతజ్ఞతగా చూసింది. నాని ఈ సంవత్సరం BA పరీక్షలకి ప్రిపేర్ అవుతున్నాడు అని జగదీష్తో చెప్పేసరికి జగదీష్ చంద్రాన్ని కౌగిలించుకొని, చంద్రం, నీ కృషి అమోఘం, నువ్వు చాలా ఎదిగిపోయావు, నీ జన్మ సార్థకం అన్నాడు ఆనందంగా. ఈ లలితా నిలయం ఆవరణంతా ఆనందంగా ఉన్న సమయంలో చిట్టి అన్న అమ్మాయిని తీసుకొచ్చింది ఒక ఆవిడ. కొడుకుని తీసుకుని ఒక తండ్రి మరికొందరు వాళ్ళ పిల్లల్ని తీసుకొని వచ్చారు. చంద్రం వాళ్ళ ఉద్దేశం గ్రహించి, మరి పిల్లల్ని ఇక్కడ ఉంచుకునేందుకు మేము ఏర్పాట్లు చేయలేదే అన్నాడు. దానికి ఓ మార్గం ఆలోచించండి, మా పిల్లలు మాత్రం ఇక్కడే చదువుకోవాలి అన్నారు ఉత్సాహంగా. శేషాచలం గారు ముందుకొచ్చి, నాయనా చంద్రం, పిల్లల్ని ఇక్కడే చదువుకోమను, వాళ్ళ కోసం మన తోటలో ఏర్పాటు చేద్దాం అన్నారు. పొరుగుళ్ళ నుంచి కూడా ఈ విద్యాలయంలోనే చదువుకోవాలని వచ్చే పిల్లల్ని వాళ్ళ కోసం ఏర్పాట్లు చేద్దామని తండ్రిని, చంద్రాన్ని, నానిని, కవితని, సత్యవతమ్మ గారిని అందరినీ చూస్తూ తన గతాన్ని గుర్తు చేసుకోవడానికి ఇష్టపడక, ఇక ముందు జీవితానికి శుభసూచనగా పిల్లలందరి మీద చేతులు వేసి దగ్గరికి తీసుకున్నాడు జగదీష్. లలిత తృప్తిగా కళ్ళు మూసుకుంది. సమాప్తం. లయ తప్పిన విన్యాసం నవల సమాప్తం. మరో మంచి నవలతో మళ్ళీ కలుసుకుందాం.